నాకు ఇంకొకటి పాపం బాలకృష్ణ గారి మీద పాపం అనిపిస్తుంది. ఆయన సొంత ప్రభుత్వం, వాళ్ళ బియ్యంకుడు బావగారేమో సీఎం, వాళ్ళ అల్లుడు స్టీరింగ్ పట్టుకుని మేనల్లుడు అల్లుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఎఫ్డిసి సినిమా ప్రముఖులు లిస్ట్ ఇమ్మంటే 9వ పేరు రాయడం ఏంటి? ఇది తప్పు కదా. 9వ పేరు రాశారని ఆయన ఆవేదన చెందుతున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీలో మీది 9వ పేరు అని మీ వాళ్ళే చెప్తున్నారు. మీ ప్రభుత్వంలో, మీ నాయకత్వంలో ప్రభుత్వమే బాలకృష్ణకి 9th ర్యాంక్ ఇచ్చారు. అక్కడ మామూలు కూడా సినిమాలో ఎవరు ప్రముఖ నటులు, ప్రముఖ హీరోలు అని ఎవరిని అడిగినా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అని చెప్తారు, అలా చెప్తారు. కానీ వీళ్ళు 9వ పేరు రాశారంట పాపం. మరి బాధ అనిపించదా? ముందు ఆ సంగతి తేల్చుకోండి, ఆ పంచాయతీలు చూసుకోండి, ఇంట్లో పంచాయతీలు. పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు సభలో లేరు, చిరంజీవి గారు సభలో లేరు. సభలో లేని వారి గురించి మాట్లాడకూడదనేది నిబంధన ఉంది. అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ విషయాలు మాట్లాడారు? క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా పార్టీ తరపున, జగన్ గారికి, చిరంజీవి గారికి కూడా. చిరంజీవి గారు రాజకీయాల్లో కూడా లేరు. ఆ రోజు వచ్చి హుందాగా మొత్తం నేనే అడిగాను, ఇగో ఇలా జరిగింది, ఇలా జరిగింది, మాకేం అవమానం జరగలేదని ఇప్పుడు ఆయన చెప్పారు. ఆ రోజు వచ్చి ఏం చెప్పారు? దండం పెట్టిస్తారా అని రకరకాలుగా ప్రచారం చేశారు. ఇంకా ఎందుకంటే ఇది మీ సంస్కారానికి సంబంధించింది. జగన్ గారిని మాట్లాడడం వల్ల, లేదా చిరంజీవి గారిని చులకనగా మాట్లాడడం వల్ల బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందో ఇంకా మారిందో లేదని ప్రజలకు అర్థమైంది. అంతమించి మీరు ఈ సభలో తేల్చింది ఏం లేదు. మేము అడుగుతున్నాం, కౌన్సిల్లో ఒక గొడవ చేశారు. ఒక వైఎస్ఆర్ ఎమ్మెల్సీ కుప్పం ఎమ్మెల్యే అన్నాడంట. మమ్మల్ని కుప్పం ఎమ్మెల్యే అంటావా అని పెద్ద గొడవ చేశారు. కుప్పం ఎమ్మెల్యే అంటే భూత. ఎంత దారుణమైన వ్యాఖ్యలు అంటే, అసలు ఎదురున్న మనిషిని పట్టుకుని 4 ఏళ్ల పాటు ఆయన నియోజకవర్గంలోకి జగన్ గారు వెళ్ళనివ్వలేదా? బ్యారికేడ్లు కట్టారా? అదే కాకుండా మరి ఒక ఎంపీని ఏదో పంది నేలాడి తీసినట్టు కానీ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పైగా నిన్న రికార్డు లింక్ తొలగించమని ఒక లెటర్ ఇచ్చినట్టు చూసాం. నేను అడుగుతున్నా సూటిగా, అసెంబ్లీ రికార్డులో తొలగిస్తారు సరే, మరి రికార్డింగ్ని ఎలా తొలగిస్తారు? ఆల్రెడీ లైవ్లో మీకు వెళ్ళిపోయింది కదా, సోషల్ మీడియాలో జరిగిన అవమానం జరిగిపోయింది కదా చిరంజీవి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక పేదల పక్షాన్ని నిలబడి పని చేయడం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలను పక్కన పెట్టి పనిచేయడం వల్ల ఆయన శక్తిని తట్టుకోలేమని మీరు అందరూ కలిపి కూటమి కట్టారు. ఇప్పుడు మాట్లాడిన పెద్దలందరూ, కూటమి కట్టిన వాళ్ళందరూ విడివిడిగా రండి, మీకు ఎంత పర్సంటేజ్ ఉందో చూసుకుందాం. ఓటింగ్ 40% ఓట్ షేర్ ఉన్న నాయకుడిని పట్టుకుని, పార్టీ అధినేతను పట్టుకుని నోటికి ఏమొస్తుంది అది మాట్లాడేయడమేనా? మీ ముగ్గురులో మొన్న వచ్చిన ఓటింగ్ శాతంలో ఎవరి షేర్ ఎంతో చెప్పమని అడుగుతున్నా నేను డైరెక్ట్గా. మీకు వచ్చింది కదా ఒక 50 55 వచ్చి ఉంటుంది కదా. ఇందులో టీడీపీది ఇంత, జనసేనది ఇంత, బీజేపీది ఇంత అని తేల్చి చెప్పండి మాకు చాలు. ఒక్కడిని కొట్టడానికి 100 మంది కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మీలో మీరే మాట్లాడుకుని, మీలో మీరే కబుర్లు చెప్పుకుని, మీరే నవ్వుకుంటే జనం ఏమనుకున్నారు తెలుసా? బయట కనీసం కొంచెమైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలన్న ఆలోచన లేదా? నేను చూసా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదో ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. నేను దీన్ని సహించను అని. ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండా కాదు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. చంద్రబాబు నాయుడుది, లోకేష్ది వ్యక్తిగత ఎజెండా. మిమ్మల్ని సంతృప్తి పరచడానికి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎవరెవరిని టార్గెట్ చేశారా మంత్రులను చూస్తే, అటవీ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఏదో క్వశ్చన్ అడిగి, కందుల దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి వారిని, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారి గురించే మాట్లాడినట్టుగా కనిపించింది. మేము అడుగుతున్నాం, మీకు ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు, ప్రతిపక్షం వద్దనుకున్నారు, పోనీ మీరైనా అర్థవంతమైన చర్చలు చేయాలి కదా. ఒక్క సబ్జెక్టు మీద కంక్లూజన్కి డిస్కస్ చేసామని చెప్పండి. మీరు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పోలవరంలోనేమో మీరు కట్టకముందే ఆ కట్టలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఏది చూసినా, ఎక్కడ చూసినా సమస్యలమయంగా రాష్ట్రం కనబడుతుంది. దీని మీద ఏమైనా డిస్కస్ చేస్తారేమో అని అనుకున్నాం, కానీ ఇదేం డిస్కస్ చేయలేదు. కానీ వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేయడం, చిరంజీవి గారిని లాక్కురావడం దాంట్లోకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ
ఇంతకుముందు నేను ఎప్పుడో మాట్లాడాను గత అసెంబ్లీలో, అది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అందరూ మళ్ళీ తిప్పుతున్నారు. ఆయనకి సెల్ఫ్ సర్టిఫికేట్ ఉంది. ఆయనకి సర్టిఫికేట్ ఉన్నవాడు ఏదైనా మాట్లాడచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు ఆయనకి ఆ పిచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు సర్టిఫికేట్. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళజోడు ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకి పెట్టుకుంటాం. ఆయన నెత్తిమే పెట్టుకున్నాడు అంటే కళ్ళు అక్కడ ఉన్నాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన ఎవడాడు చిరంజీవి అని చిరంజీవి గారిని అవమానం చేస్తాడు. జగన్ గారిని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు పచ్చకాలంలోడికి అందరూ పచ్చగా కనబడతారని, నువ్వు సైకో కాబట్టి నీకు అలా కనబడతాడేమో అని మీరు మాట్లాడితే తప్పు కాదు. మీరు మాట్లాడిన ఎన్ని శ్రీరంగ నీతులు. ఎవడైనా ఎప్పుడైనా నోరు జారి చిన్న పదం మాట్లాడితే మాత్రం దాని గురించి మీ మీడియాలో పెద్ద పెద్ద డిస్కషన్లు పెడతారు. కామినేని శ్రీనివాస్ గారు, ఆయన చాలా సీనియరు, మంత్రిగా పనిచేసిన ఆయన, వయసులో చాలా పెద్దవాడు. ఆయన భాష చూసారా మీరు ఎప్పుడన్నా? మొన్న మాట్లాడిన భాష విన్నారా? చిరంజీవి గారిని దీంట్లోకి లాక్ రావాల్సిన అవసరం ఏముంది? కామినేనికి ఆయనకి ఏదో అవమానం చేశారని చెప్తే చిరంజీవి గారు పెద్ద లెటర్ రాశారు. ఆ లెటర్తో నిజాలు నిలకడగా తెలుస్తాయనే ఒక నిజం ఇవాళ బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేయలేదు నన్ను, సినిమా రంగాన్ని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం ప్రచారం చేశారు? 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు అన్నట్టుగానే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారని ప్రచారం చేశారు. ఇవాళ ఆర్ నారాయణమూర్తి లాంటి నికార్సైన కళాకారుడు కూడా, హీరో కూడా బయటకు వచ్చి మమ్మల్ని గౌరవంగా చూశారు కానీ జగన్ గారు ఆ రోజు అవమానం చేయలేదని చెప్పారు ఆయన. కామినేని శ్రీనివాస్ గారు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏదో పొగుడుకుందామని చెప్పి చిరంజీవి గారిని లాక్కొచ్చి ఆయన్ని అవమానం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఎలా వస్తే ఆ భాష మాట్లాడడం, ఈ రెండు చేశారు. నిన్నటి వరకు చూశాను ఏమన్నా అసెంబ్లీలో క్షమాపణ చెప్తారేమో జరిగిన దానికి, లేకపోతే తప్పు అయిపోయింది, ఇలాంటిది ఇక ముందు మాట్లాడకూడదు, మనం సభా గౌరవాలని సాంప్రదాయాలని పాటిద్దామని అంటారేమో అని చూస్తే కిక్కురు మనలేదు. ఎవడు సీఎం కానీ సభాపతి కానీ ఎవరు మాట్లాడలే. పైగా కామినేని మాట్లాడినప్పుడు చేస్తున్నారు, పని చేస్తున్నారు. రెడ్ బుక్ అని చెప్పి ఒక బుక్ పట్టుకుని ఎన్నికల ముందు యువగళం అని లోకేష్ గారు ఊరూరు తిరిగాడు. ఊరు వాడ తిరిగి ఆ ఎర్ర పుస్తకాన్ని చూపించి ఇవి ఇందులో పేర్లు ఉన్నాయి, వచ్చిన తర్వాత మీ పని చెప్తామని చెప్పి ఆ రోజే బెదిరింపులు మొదలుపెట్టాడు. ఎవరన్నా కొడుకు తప్పు చేస్తే తండ్రి ఇది తప్పురా బాబు ఇలా చేయకూడదని చెప్తారు. కానీ తండ్రి కొడుక్కి ఏం నేర్పించాడంటే రాజకీయాల్లో ఇవాళ ఈ 14-15 నెలల పరిపాలనా కాలం మనకి కళ్ళకట్టు. ఇదిగో నేను చెప్పినట్టుగా ఈ రెండు ఇచ్చినట్టుగా కనబడుతుంది. దానికోసం రెడ్ బుక్ అని పెట్టడం, సాధారణ కార్యకర్తలను మొదలుకొని ముఖ్య నాయకుల దాకా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని ఇప్పుడు కాదు, ఎప్పుడు 2022లోనో 2021లోనో వాళ్ళందరి మీద కూడా వేధింపులు, కేసులు పెట్టడం, రాత్రి తీసుకెళ్ళిపోయి లోపల వేయడం. దీనికి ప్రధానమైన ఆయుధంగా ఎవరిని వాడుతున్నారంటే పోలీసులను వాడుతున్నారు. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కానీ మా నాయకులందరికీ ఏ రోజు కూడా పోలీసు వ్యవస్థను ఇంత దుర్వినియోగం చేయడం మనం చూడలేదు.